న్యూస్ నల్గొండ జిల్లా కేతపల్లిలో ఒక దారుణ సంఘటన జరిగింది. స్కూల్ పిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ రెండు బస్సెస్, స్కూల్ బస్సులు అవి కూడా రోజు ఉదయాన్నే లేచి ఆ డ్రైవర్లు ఆ బస్సును క్లీన్ చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని వచ్చి స్కూల్లో పడగొట్టి చదువుకున్న తర్వాత మళ్ళీ డ్రాప్ చేసి వెళ్ళాలి. ఆ స్కూల్ బస్సులు ఇప్పుడు ఎవరో కొంతమంది గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారట. ఈ సంఘటన రాయపురంలోని ఒక సెయింట్ యాన్ స్కూల్లో జరిగింది. నల్గొండ జిల్లా కేతపల్లిలో సెయింట్ యాన్ స్కూల్, రాయపురం దగ్గర ఒక సెయింట్ యాన్ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గ్రౌండ్లో పార్క్ చేసినటువంటి రెండు బస్సులు కూడా పక్కపక్కనే పార్క్ చేసి ఉన్నాయి. మరి ఏం జరిగింది తెలియదు, కానీ అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఆ బస్సులకి నిప్పంటించారట. సో స్కూల్ ఆవరణలోనే ఆ బస్సులు పూర్తిగా దగ్ధమైపోయిన సిచ్యువేషన్ కనిపించింది. సో అది ఒక్కసారిగా మంటలు అంటుకొని ఒక భారీ శబ్దం కూడా వచ్చిందట. వెంటనే బయటికి వచ్చి చూసేసరికల్లా ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. అసలు ఈ బస్సులకి మంటలు పెట్టింది ఎవరు, ఈ బస్సులకి నిప్పంటించింది ఎవరు? ఒక్కసారిగా ఈ సంఘటన ఆ ప్రాంతం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సో స్కూల్ బస్సులకి అంత లోపలికి వెళ్ళిపోయి ప్రహారీ లోపల ఉన్నటువంటి బస్సులకి నిప్పంటించారంటే ఇది కుట్రపూరితంగా జరిగింది, ఎవరో స్కెచ్ వేస్ట్ చేసిందే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రజెంట్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అక్కడ స్కూల్ సిబ్బంది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్స్ చేరుకొని ఆ మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సుని తగలబెట్టి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ తర్వాత బయటకి వచ్చి చూస్తే బస్సు తగలబడిపోతున్న సిచ్యువేషన్ కనిపించిందని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తున్నారు. స్పాట్ని వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సంబంధిత సంఘటన పైన కేసు నమోదు చేశారు. సో ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. విజువల్లో ఆ రెండు బస్సులు కూడా అగ్నికి ఆహుతైపోతున్న విజువల్ మనం చూస్తున్నాం. సో రెండు బస్సులు కూడా అగ్నికి ఆహుతైపోతున్నాయి. కంప్లీట్గా ప్రతిదీ కూడా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సెయింట్ యాన్ స్కూల్, నల్గొండ జిల్లాలోని రాయపురం దగ్గర సెయింట్ యాన్ స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి రాత్రి 10 గంటలకు అంటే పెద్దగా అదిక కంప్లీట్గా ఇక పడుకొని పోయి కంప్లీట్గా గాఢ నిద్రలో సిచ్యువేషన్ అయితే కాదు. అంటే ముందుగానే స్కెచ్ వేసుకుని ఉండాలి. ఆల్రెడీ లోపల ఉన్న వారు చేసిన పనా లేదా బయట నుంచి ఎవరైనా వచ్చారనే కోణాల్లో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి విజువల్ చూడండి. రైట్, స్కూల్ బస్సులు దగ్ధం చేశారంటే బహుశా ఆ స్కూల్ యాజమాన్యంతో ఉన్నటువంటి విభేదాలైనవి ఉండాలి. అక్కడ వచ్చి దొంగలించుకుని పోయారనో, లేకుంటే స్కూల్ బస్సు టైర్లు విప్పుకొని పోయారనో, స్కూల్ బస్సు దగ్గర ఉన్నటువంటి ఆ స్కూల్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి ఇంకేదైనా సామాగ్రి దొంగలించారంటేనేమో దొండగుల పని, లేకపోతే దొంగల పని అయి ఉండొచ్చు. స్కూల్ బస్ని నిప్పంటించి దగ్ధం చేశారంటే దీని వెనుక ఆ ప్రస్తుతానికి కొంత అనుమానం వ్యక్తమవుతోంది. మరి సెయింట్ యాన్ స్కూల్ యాజమాన్యంతో విభేదాలు ఉన్న వారి పని చేశారా, లేదంటే ఎవరైనా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆగ్రహాన్ని ఈ రకంగా చూపించారా? ప్రస్తుతం ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, అసలు స్కూల్ బస్ని దగ్ధం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరు దీని వెనుక పనిచేసి ఉంటారు? సీసీటీవీ కెమెరాలు కానీ ఇంకేదైనా ప్రూఫ్స్ లభించాయా? జనరల్గా ఒక దొంగలై ఉంటే ఏదైనా సామాగ్రి ఎత్తుకెళ్తారు, లేదా ఇంకేదైనా ఆ లోపల స్కూల్కి సంబంధించి బస్సు టైర్లు విప్పుకొని పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ బస్సు తగలబెట్టడం అంటే వారి కోపాన్ని, ఆవేదన లేదంటే భయాన్ని చూపించడం కోసమే చేసి ఉండాలి. సో ఏం జరిగి ఉంటుంది? అప్డేట్స్ ఏంటి దీనిపైన? రైట్, నల్గొండ జిల్లాలోని రాయపురం సెయింట్ యాన్ స్కూల్లో ఒకవైపు పార్కింగ్ చేసినటువంటి రెండు బస్సులను ఇటు దుండగులు దగ్ధం చేశారు. రాత్రి సమయంలో ఈ ఘటన అనేది జరిగింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో పక్కన ఉన్నటువంటి స్థానికులు బయటకు వచ్చారు. బయటగా చేరుకున్న అనంతరం అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటల్ని ఆర్పేశారు. కానీ ఇప్పటికే ఖచ్చితంగా అటు స్కూల్ యాజమాన్యంతో గొడవల కారణంగా ఇది జరుగుండొచ్చు అంటూ కూడా ఇప్పటికే ప్రాథమికంగా భావిస్తున్నారు. జనరల్ గా ఒకవైపు ఆ టైంలో ఒకవైపు బస్సులు మొత్తం కూడా పార్క్ చేస్తున్నాయి, కానీ అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ఖచ్చితంగా దుండగులు వచ్చారంటూ కూడా అనుమానిస్తున్నారు. ఇప్పటికే స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేసింది. ఇంకోవైపు స్కూల్ ప్రిన్సిపాల్ ని కూడా ప్రస్తుతం విచారిస్తున్న. ఆయనకు ఈ మధ్య ఎవరితోనైనా శత్రుత్వం ఉందా, ఎవరు ఈ పని చేసి ఉంటారో ఆయన కూడా విచారించి ఆయనకు ఉన్నటువంటి అనుమానితుల నుంచి కూడా ఒకవైపు తీసుకుంటున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం
మొత్తం మీద రాత్రి సమయంలో కావడం, ఒకవైపు స్కూల్కు సంబంధించినటువంటి రెప్యుటేషన్ పోవాలనే ఈ పని చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రాత్రి సమయంలో కావడంతో పక్కనే 2 బస్సులు కూడా పక్కన ఉన్నాయి. నిప్పంటించి వాళ్ళు పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు స్కూల్ యాజమాన్యంతో గొడవల కారణంగానే ఇది జరిగి ఉండొచ్చు కూడా ప్రాథమికంగా ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాటిని కూడా స్వాధీనం చేసుకొని ఎవరు వెళ్ళారు ఆ సమయంలో వైపు రాత్రి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తే ఎవరు అనుమానితులుగా ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఇంకోవైపు ప్రిన్సిపల్తో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారిస్తున్నారు. వాళ్ళకి ఎవరితో శత్రుత్వం ఉంది, ఎవరు దీనికి గల కారణాలు అంటూ కూడా ఒకవైపు స్కూల్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం మీద కీలకంగా మారున్నాయి. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రైట్, స్కూల్ ప్రిమిసెస్, స్కూల్ ప్రహారీ గోడ లోపల ఉన్నటువంటి బస్సెస్ దగ్ధమయ్యారంటే అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా పరిశీలించి ఉంటారు. ఎవరైనా వచ్చినట్టుగా వెళ్ళినట్టుగా ఉందా? అది 10 గంటల సమయం కంటే పెద్దగా గాఢ నిద్రలోకి పోయి కంప్లీట్గా డ్రైగా ఉన్న సిచ్యువేషన్ అయితే ఏం కాదు. సో స్కూల్ గేట్ అవన్నీ కూడా క్లోజ్ చేసే సమయానికి మొత్తం పరిశీలించిన తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటారు. సో సీసీటీవీ కెమెరాల ద్వారా ఏమైనా ఆధారం లభిస్తోందా? రైట్, పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ పని చేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. ఇంకోవైపు సీసీ కెమెరాలో కొన్ని విజువల్స్ కూడా రికార్డ్ అయినట్టు ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కొంతమంది దుండగులు ఒకవైపు మొత్తం ఏదైతే ఫేస్ మాస్క్ కావచ్చు అన్ని ధరించి లోపలికి వెళ్ళినట్టు ఒక ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిపైన దర్యాప్తు చేసిన వాళ్ళు ఈ ఘటన అయిన అనంతరం మళ్ళీ వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళారు అన్నది కూడా ఆ రూట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాను కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు స్కూల్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు గతంలో ఏమైనా ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా శత్రుత్వం ఉందా అనే యాంగిల్లో ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తూ రాత్రి 10 గంటల సమయంలోనే ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్తో పాటు సీసీ కెమెరాలు కూడా ఉండడంతో వాటిని మొత్తం కూడా ఒకవైపు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. గతంలో ఏమైనా దాడులు జరిగాయా, ఇదే మొదటిసారి అంటూ కూడా ఒకవైపు ఇటు యాజమాన్యాన్ని పైన కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా నల్గొండ జిల్లాలోని రాయపురం అనేటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా సెయింట్ ఆన్స్ స్కూల్ లోపల 2 బస్సులు దగ్ధం కావడం అనేది ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురైంది. అసలు స్కూల్ లోపల పార్క్ చేసినటువంటి ఈ బస్సులను ఎవరు తగలబెట్టుంటారు? ఎవరికైనా శత్రుత్వం ఉంటే తప్ప, ఒకవేళ గుర్తు తెలియని దుండగులై ఉంటే వాళ్ళు వచ్చి దొంగలించుకొని వెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో పక్కగా స్కెచ్ వేసి పక్కనే పార్క్ చేసినటువంటి 2 బస్సులను కూడా దగ్ధం చేశారని అర్థమవుతోంది. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ వల్ల కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఒకసారి మీకు ఆ బస్సులకు సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నట్టయితే పక్కనే పార్క్ చేసి ఉన్నాయి. ఒకవేళ నిజంగా అంత సమయంగా జరిగి ఉండి బస్సు ప్రమాదం ఏది కనుక బస్సుకు సంబంధించి దగ్ధం అయిపోయి ఉండుంటే కనుక ఈ సమయానికల్లా రెగ్యులర్గానే బయటకు వెళ్ళినట్టుగా స్కూల్ బస్ బయటకు వచ్చేది, పిల్లల్ని తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ ఈ సంఘటనలో ఇక్కడ చూడండి విజువల్స్లో రాత్రి సమయంలో జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. సో ఇటువైపు కంప్లీట్గా బస్సు నైట్ టైంలో 10 o'clock ఏదైతే బస్సుకి నిప్పంటించి కొంతమంది దుండగులు అక్కడ నుంచి పరారైపోయారో సో ఆ విజువల్ ఇది. తెల్లవారుజామున బస్సు సిచ్యువేషన్ ఇది చూడండి. సీట్లు మొత్తం పూర్తిగా కాలైపోయాయి, గ్లాసెస్ పగిలిపోయాయి. ఇక మీకు జనరల్గా తెలిసిందే బస్ అనగా స్కూల్ బస్ అనగానే పక్కకి స్టిక్కర్లు వేసుకుంటారు స్కూల్ ప్రమోషన్ కోసం. ఆ స్కూల్కి సంబంధించి మొత్తం ప్లేటింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో కంప్లీట్ బస్ అంతా అది పూర్తిగా బూడదైపోయింది. సీట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయాయి. పక్కనే 2 బస్సులు కూడా పక్కనే పార్క్ చేస్తున్నాయి. సో ఇది సిచ్యువేషన్. సో మరి ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అటు కాలేజీ స్కూల్ యాజమాన్యంతో ఉన్నటువంటి విభేదాలే కారణంగా ఉన్నాయా, లేదా ఎవరైనా తల్లిదండ్రులు జనరల్గా ఫీజెస్ విషయంలో కానీ ప్రిన్సిపాల్ కానివ్వండి కొంత ఆగ్రహం చెప్పి వెలగెక్కినా లేకుంటే రకరకాల కారణాల చేత ఇంకేదైనా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి వాళ్ళు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు, అంటే కాంపిటీటర్ స్కూల్ ఏదైనా ఈ దుర్మార్గానికి పాల్పడిందనే అనుమానంలో వ్యక్తమవుతున్నాయి. అట్ ది సేమ్ టైం గతంలో బస్సు డ్రైవర్గా పనిచేసిన వాళ్ళు, క్లియర్గా పనిచేసిన వాళ్ళపైన కూడా అనుమానం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా జీతం అంటే మన రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ కోపం ఆవేశమే ఈరోజు ఈ మంటల రూపంలో వాళ్ళు తీర్చుకున్నారట్టుగా పోలీసులు అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అటు స్కూల్ యాజమాన్యంతో కలిసి సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కలగలిపి వారంతా కూడా ఆధారం సేకరించే పనిలో ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.